కలియుగంలో ఎప్పుడూ ధర్మం ఏమిటంటే మనం మోసానికి లోను కాకుండా ఉండాలి అంటే ఎదుటి వాళ్ళని మన పట్ల ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. ఎవరిని పూర్తిగా నమ్మొద్దు. నమ్మాను అని చెప్పేవాడిని కూడా సగమే నమ్మదు. నిన్ను పూర్తిగా నమ్మానయా, నీ మీదే ఆధారపడ్డానయా అని చెప్పాలి, కానీ ఓ కన్నేయాలి. సంస్థల్లో, ముఖ్యంగా వ్యాపార సంస్థలు నడిపే వాళ్ళందరికీ ఇది చాలా ఉపయోగిస్తుంది. ఓ కన్ను వేయవలసిందే. ఆయన దగ్గర మాత్రం నువ్వు లేదా ఆఫీసు లేదయ్యా అని చెప్పాలి, కానీ ఓ కన్ను వేయాలి. ఎందుకంటే ఈ నువ్వు లేనిదే ఆఫీసు లేదన్న మాట వల్ల ఆయన సక్రమంగా పనిచేస్తాడు అనుకుంటాం, పెత్తనం చేసేస్తాడు. వేరే ఈయనకేం తెలియదులే అనుకుంటాడు. ఆయన వేరే రకంగా మొదలెట్టేస్తాడు. అవసరమైతే ఇందులోంచి కొంతమంది లాక్కెళ్ళిపోయి వేరే సంస్థ పెట్టేస్తారు. అక్కడ అసలు పెట్టిన వాళ్ళు చాలా మంది చూస్తాం. మరి ఈ మోసం జరగకుండా ఉండాలంటే నువ్వే జాగ్రత్త పడాలి. ఎవరి యందు ఎలా ఉండాలో అలా ఉండాలి తప్ప అందరికీ ఒకటే సూత్రం కలియుగంలో పనికిరాదు. ఎందుకంటే మానవులందరూ అలా ఉండరు. ఏ యుగంలోనూ ఉండరు, ఇందులో మరీ ఎక్కువ. పైగా ఈ యుగంలో పగలు ఎలా ఉంటారో రాత్రి ఎలా ఉంటారో తెలియదు. ఎవరిని మంచివాడు అనడానికి లేదు, అలాగని చెడ్డవాడు అనడానికి లేదు.